భారీగా కురిసిన వర్షాలు వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద రైతు కుటుంబానికి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాగ్మరి మహేందర్ కోరారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నష్టపోయిన రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి బాధితులను ఆదుకోవాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి అన్ని గ్రామాల్లోని పంట కోల్పోయిన రైతాంగానికి ఎకరాకి 50,000 రూపాయలను తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య యూరియా కొరత. ఏ పంట వేసినా కూడా ముఖ్యంగా యూరియా ప్రధాన ఎరువుగా ఉంది. అదే యూరియా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దొరకని పరిస్థితి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిందని ఖచ్చితంగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం 5.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందించాల్సి ఉండగా ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కొరతగా ఉంచి రైతులతో ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి మండలాల్లో వ్యవసాయ పనులు చేయలేక, ఇటు పంటను కాపాడుకోలేక, ఇటు ఇంటిని కుటుంబాన్ని చూసుకోలేక రైతులు చాలా నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది.